శుక్రవారం టీడీపీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని టీడీపీ నాయకులు యువగలం రథసారథి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడే నాయకుడు, పసుపు జెండా గెలిపే ధ్యేయంగా అనుక్షణం శ్రమించే నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ 41వ జన్మదినం సందర్భంగా ఆలూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఆలూరు పట్టణంలోని శ్రీ శ్రీ సుంకాలమ్మ దేవాలయనందు నారా లోకేష్ కుటుంబ సభ్యుల పేరు మీద అర్చన ప్రత్యేకమైన పూజలు జరిపించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన ఆయన యువగలంలో సాగు, త్రాగునీరు మరి ఎన్నో సమస్యలు తన దృష్టిలో ఉంచుకొని పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. వైకుంఠ జ్యోతి తెలిపారు. శ్రీ శ్రీ సుంకులమ్మ దేవాలయం నుండి ఆలూరు ప్రధాన కూడలి గుండా భారీ ఎత్తున బైక్ ర్యాలీతో శ్రీ శ్రీ సాయిబాబా మందిరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ అనంతరం అంబేద్కర్ సర్కిల్ నందు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠ శివప్రసాద్, వైకుంఠ జ్యోతి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లోకేష్ బర్త్డే సందర్భంగా 2070 రోజులలో జరిగే ఎన్నికలలో ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఇట్లా రెపరెపలాడుతుందని చెప్పి మీ అందరి తరఫున ఎంతో ఆ దేవుళ్ళందరినీ ప్రార్థిస్తూ లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ ఆలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన పుట్టినరోజు అంటే మాకు ఒక పండుగలాగా, ఆయన ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో కాబోయే నాయకుడు. ఆయన ఇలాంటి పదవులు నెక్స్ట్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు మంచి మినిస్టర్గా ఆయన మనందరికీ సేవలు చేస్తారు. మన ఆలూరు నియోజకవర్గానికి యువగలంలో 4 రోజులు ఆయన పాదయాత్ర జరిగినప్పుడు మన ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ఈ సాగునీరు, తాగునీరు విషయంలో ఆయన గట్టిగా స్పందించారు. ఆయన ఈ రోజుకి కూడా గుర్తుపెట్టుకున్నారు. ఆలూరు అంటేనే ఇక్కడ ప్రజలకి మంచినీటి సమస్య ఉంది, అది తీరుస్తానని ఇప్పటికీ కూడా ప్రతి మీటింగ్లోన, ప్రతి ఇంటర్వ్యూలోన ఆయన చెప్తున్నారంటే మన ఆలూరు నియోజకవర్గాన్ని ఆయన ఎంత గుర్తుపెట్టుకున్నారో మనందరికీ అర్థమవుతా ఉంది. కాబట్టి మనము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మా వైకుంఠం కుటుంబానికి చెందిన